హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షోస్ లిటిల్ టాక్స్. డేస్ గడిచిపోతూనే ఉన్నాయి. అప్పుడే 2024 వచ్చినట్టే ఉంది, అయిపోతుంది కూడా. ఇంకేముంది, ఇంకో 2 వీక్స్ అయితే ఇది కూడా అయిపోయింది. 2025 వస్తుంది. బట్ మన రొటీన్లో చేంజ్ లేదబ్బా. మార్నింగ్ ఇలా దోశలు వేసుకోవడం, ఆఫ్టర్నూన్ వంటలు చేసుకోవడం, నైట్ ఏదో ఒక రొటీన్ సీరియల్ చూడడం, పనుకోవడం. ఇంత మించి ఉందా అంటే ఏమీ లేదు. అదేలే, ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ లంచ్కి నేను ఎగ్ మేతి టమాటో కర్రీ చేశాను. ఎలా చేస్తానో చెప్తాను. ఫస్ట్ ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, మిర్చి, ఆనియన్ వేసుకొని అవి మగ్గాలి. అవి మగ్గిన తర్వాతకి పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది మగ్గాక కడిగి పక్కన పెట్టుకుని మెంతికూరను వేసుకోవాలి. అది కలుపుతుంటేనే సగానికి అయిపోయింది. ఎంతైనా ఆకుకూరలు ఎక్కువ వదుగు రావు కదా. అవి కూడా మగ్గాక కొంచెం కారం వేసుకోవాలి. నెక్స్ట్ టమాటాస్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. సో దట్ అవి తొందరగా ఉడికిపోతాయి. అండ్ అవి మగ్గిన తర్వాతకి కొంచెం ధనియాల పొడి, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. టమాటాస్ మొత్తం ఉడికి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు అందులో 2 eggs డ్రాప్ చేసుకొని ఒక 5 minutes కదపకుండా ఉంచిన తర్వాతకి నెక్స్ట్ కలిపేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే అయిపోతుంది. బట్ టేస్ట్ అయితే బాగుంటుంది. నేనేమంత ప్రొఫెషనల్ కాదు వంటలలో, బట్ నా వంటలు నేను చాలా సాటిస్ఫైడ్గా తింటా. ఒక 4 years అవుతుందబ్బా నేను ఆల్మోస్ట్ వంటలు లేక పక్కన వాళ్ళు చేసిన అన్నీ తింటూ బోర్ కొట్టేసింది. అందుకే ఒక 1 month నుండి నేను వంటలు చాలా ఇంట్రెస్టింగ్గా డెడికేటెడ్గా చేసుకుంటున్నా. ఎంతైనా మనకి నచ్చినట్టు మనం వండుకొని తినడం నా సాటిస్ఫాక్షన్ వేరు కదా. అండ్ మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈవినింగ్ టైంలో మా ఇంటి ముందు సీనరీ ఎలా ఉంటుంది, మంచి కాఫీ తాగుతూ సీనరీ ఎంజాయ్ చేస్తుంటే సూపర్ ఉంటుంది. స్కై ఒక రేంజ్లో ఉంది కదా. అండ్ అండ్ ఈవినింగ్ డిన్నర్లోకి చిక్కుడుకాయ ఫ్రై చేశాను. నెక్స్ట్ మీషో నుండి నాకు ఒక పార్సల్ వచ్చింది. సో పైన పార్సలే చాలా క్వాలిటీగా వచ్చింది. అండ్ లోపల ఎలా ఉంటుందో అనుకున్నా, కానీ బాక్స్ కూడా చాలా బాగుంది. ఇది నేను నా ఇయర్ రింగ్స్ని ఆర్గనైజ్ చేసుకోవడానికి తీసుకున్నాను. ఇది మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్ యూజ్ చేసే థింగే, కాకపోతే నేను ఎప్పుడు యూజ్ చేస్తున్నాను. నాకైతే మీషో నుండి క్వాలిటీలో రావడం చాలా గ్రేట్ అనిపించింది. జస్ట్ 130 రూపీస్ పడింది. బట్ వర్తబుల్ ప్రోడక్ట్ అని నేనైతే చెప్పగలను. అండ్ మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నేను రీసెంట్గానే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ 2 months అయిపోతుంది. బట్ ఓన్లీ నాకు 196 సబ్స్క్రైబర్సే ఉన్నారు. బట్ ఇట్స్ ఓకే, స్లోగా అయినా స్టడీగా వెళ్ళాలని అనుకుంటున్నా. అండ్ మీకు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసే అంత హార్ట్ ఉంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. అండ్ ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుందో ఒక చిన్న సజెషన్ కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.